పెద్ద ఏజ్ వాళ్ళకి బ్లౌజులు తొందరగా సెట్ అవ్వవు. నేను చూపించిన మెథడ్లో కనుక కట్ చేసుకుంటే చాలా బాగా కుదిరిద్ది అన్నమాట బ్లౌజ్ కూడా. ఇదిగోండి, షోల్డర్ దగ్గర ఎలాంటి జాయింట్ లేకుండా, ఎలాంటి కటింగు లేకుండా మనకి బ్లౌజ్ కటింగ్ అయితే రెడీ అయిపోయింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి స్ట్రైట్ కట్ బ్లౌజు షోల్డర్ మీద జాయింట్ లేకుండా చూడొచ్చు మీరు. ఇదిగోండి, మెజర్మెంట్ బ్లౌజ్కి షోల్డర్ మీద జాయింట్ లేదు. ఎక్కువ పెద్ద ఏజ్ వాళ్ళు ఇలా వేసుకుంటారు కదా స్ట్రైట్ కట్ అనేది. ఈరోజు ఈ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కటింగ్ అనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఈ ఫోల్డింగ్స్ అనేది ఇలా ఓపెన్ చేసేసుకొని ఒక సైడ్ ఈ కోరాస్ ఉంటాయి కదా, ఒక సైడ్ అనేది ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకోండి. ఇదిగోండి, ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఓపెన్స్ అనేది ఆపోజిట్ సైడ్లో, ఫోల్డింగ్ అనేది మన వైపు. ఆల్రెడీ మనకి కింద కోరా వచ్చింది కాబట్టి మళ్ళీ సపరేట్గా అంచు అనేది ఫోల్డ్ చేసి కుట్టుకోక్కర్లేదు కాబట్టి ఓన్లీ హెమ్మింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా ఖర్చుకు వదిలేసుకోండి. ఓకేనా? ఇలా వదిలేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు అనేది ఒక్క 1/2 ఇంచ్ పెంచమని చెప్పారు. ఆ 1/2 ఇంచ్ కూడా ఇక్కడే పెంచేసుకుందాం మనం. ఓకేనా? ఇలా పెంచిన తర్వాత ఇక్కడి నుంచి హ్యాండ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకుందాం. హ్యాండ్ పొడవు యాజ్ ఇట్ ఈజ్ మన మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకుందాం. ఇదిగోండి, హ్యాండ్ పొడవు చక్కగా బ్లౌజ్ అనేది ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఖర్చులతో సహా ఇక్కడ వరకు, అలాగే ఇక్కడ వరకు, అలాగే ఈ చివర లూజ్ కూడా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ వరకు ఉంది లూజ్. ఓకేనా? ఇంకా ఇది తీసేసుకుందాం. తీసేసుకొని ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుందాం. హ్యాండ్ అనేది అది ఇప్పుడు ఇక్కడ నుంచి 3.5 ఇంచులకి డౌన్ చేసుకుందాం. చంక డౌన్ అనేది 3.5 ఇంచులు పెట్టుకుంటే చక్కగా సెట్ అయిద్ది అనమాట ఎవరికైనా. ఇలా డ్రా చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి చంక లూజ్ కదా, ఇక్కడికి ఇలా లైట్గా డౌన్ చేసుకుంటూ రౌండ్ చేసేసుకోండి. అలాగే ఇలా. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ హ్యాండ్ కోసం కూడా ఇలా క్రాస్ తీసుకొని ఇలా తీసుకోండి. ఫ్రంట్ హ్యాండ్ ఎప్పుడైనా క్రాస్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇలా తీసుకోలేదు అంటే మీకు బ్లౌజు తేడా వచ్చింది అనమాట. ఎప్పుడైనా హెమ్మింగ్ చేసేదానికి ఇలా ఫోల్డ్ చేసుకొని, ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఇక్కడికి ఇలా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. లేదు ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోకూడదు. ఇలా ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వరకు మనం ఎంత ఖర్చు అయితే ఉంచుకున్నామో దాన్ని ఫోల్డ్ చేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. ఇక్కడ మనకి పెద్ద ఖర్చు లేదు కాబట్టి చివరి వరకు కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మనది కొత్త ఛానల్ కాబట్టి మీ ఎంకరేజ్మెంట్ అనేది చాలా అవసరం అండి మన ఛానల్ గ్రోత్కి. ఓకేనా? మీకు తోచిన కామెంటు చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి. తప్పకుండా ఆ వీడియోస్ అయితే చేస్తాను. టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మన ఛానల్ చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఇదిగోండి, హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా. ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ రెండు ఫ్రంట్ హ్యాండ్స్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈ మిగిలిన క్లాత్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఎప్పుడైనా బ్లౌజ్ అనేది అడ్డంలోనే తీసుకోవాలి. కోరాస్ అనేది ఆపోజిట్ సైడ్లోనే ఉండాలన్నమాట. ఓకేనా? ఇలాగే తీసుకోవాలి బ్లౌజ్. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ కింద ఏమన్నా క్రాస్లు ఉంటే ఒక లైన్ డ్రా చేసుకొని క్రాస్ తీసేసుకోండి. షేప్ స్కేల్ యూజ్ చేశారంటే క్రాస్లు అనేది రాదన్నమాట. ఓకేనా? అలాగే కింద నడుము పట్టి జాయింట్ కోసం ఖర్చు ఈ లైన్ ఫస్ట్ కట్ చేసేసుకుందాం. నేను చెప్పిన మెథడ్లో కట్ చేయండి. మీకు బ్లౌజ్ అనేది చాలా బాగా కుదురుతాయి. మన ఛానల్లో ఆల్రెడీ అన్ని కటింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి మన ఛానల్ చూడండి. ఓకేనా? ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకుందాం. బ్లౌజ్ పొడవు అనేది ఇలా పెట్టుకొని బ్లౌజు ఇలా కొలుచుకోండి. టేప్తో కొలుచుకోండి ఎప్పుడైనా పొడవు అనేది. ఈ పైన షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ పైన ఖర్చు టేప్ వదిలేసుకొని ఇలా పెట్టుకోండి. పావుదక్కు 14 ఇంచులు అయితే వచ్చింది. సేమ్ అదే పావుదక్కు 14 ఇంచులు ఇక్కడ పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుందాం.
ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజు. మెజర్మెంట్ బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోండి. ఖర్చులతో సహా ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే మెయిన్ డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఓకేనా? ఇలా డ్రా చేసుకొని ఇక్కడ ఎంత లూజ్ వచ్చిందనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. 11 ఇంచులు అయితే వచ్చింది. సేమ్ అదే 11 ఇంచులు ఇక్కడ కూడా పెట్టుకుందాం. ఇక్కడ వరకు వచ్చింది. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుందాం. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 2.5 ఇంచులు నెక్ విడ్త్ అనేది ఎవరికైనా సరిపోయిద్ది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ చెక్ చేసుకుందాం. నెక్ డీప్ అనేది ఈ నడుము దగ్గర నుంచి ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చింది అనమాట మనకి. ఓకేనా? ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం నెక్ పట్టి జాయింట్ వేసుకుంటాం కదా, ఒక 1/4 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోండి. చూడండి మనకి ఎంత వచ్చింది, 6.5 ఇంచులే వచ్చింది. పెద్ద సైజు వాళ్ళు కదా, పెద్ద ఏజ్ వాళ్ళు కాబట్టి నెక్ డీప్ అనేది తక్కువ తొడుగుతారు కాబట్టి 6.5 ఇంచులు అయితే వచ్చింది. ఒక్క గీత తక్కువగా 6.5 ఇంచులు. ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి 2.5 ఇంచులు. ఓకేనా? సేమ్ అదే 2.5 ఇంచులు ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని దీన్ని రౌండ్ చేసుకోండి. వీళ్ళు రౌండ్ అనేది కూడా మనకి యూ షేప్ లాగా తొడగరు కాబట్టి నార్మల్గా రౌండ్ తీసుకోండి. ఇక్కడ ఏం ఎక్స్ట్రా 3 ఇంచులు అలా ఏం పెట్టక్కర్లేదు. ఇలా తీసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి భుజం 3 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోండి. 3 ఇంచులు మార్కింగ్ చేసుకుంటేనే కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట. ఓకేనా? మెజర్మెంట్ బ్లౌజ్లో ఇలా తక్కువ ఉంది భుజం. ఇంత తక్కువగా ఉంటే మనకి సెట్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మన నెక్ డీప్ అనేది తక్కువ తీసుకుంటున్నాం కాబట్టి భుజం కూడా ఇలా తక్కువ ఉంటే మనకి ఈ చెయ్యి కుట్ట అనేది బాడీ మీదకి వచ్చేసిద్ది అనమాట. అంటే హ్యాండ్ మీదకి. చాలామంది బ్లౌజ్ మీరు గమనించి ఉండొచ్చు, ఈ కుట్ట అనేది బాడీ మీదకి వచ్చేసిద్ది, కరెక్ట్గా చెయ్యి జాయింట్ దగ్గర రాకుండా. అలాంటి ప్రాబ్లం వచ్చిద్ది అనమాట. ఈ నెక్ డీప్ తక్కువ ఉన్నప్పుడు ఇది ఎప్పుడైనా 3 ఇంచులకి తగ్గకుండా పెట్టుకోండి. ఓకేనా? పెద్ద ఏజ్ వాళ్ళకి కట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. అలాగే చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు పెట్టుకోండి, సరిపోయిద్ది ఎవరికైనా. ఇక్కడ ఎంత వచ్చింది, 6 ఇంచులు వచ్చింది షోల్డర్ అనేది మనకి. సేమ్ అదే 6 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్లో 1.5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ చేసేసుకోండి దీన్ని. ఇలా రౌండ్ చేసేసుకోండి. రౌండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ ఎలా చేసుకోవాలో డ్రా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు కట్ చేసేస్తే మనకి బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్ అయింది కాబట్టి షోల్డర్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇది ఖర్చులతో సహా పెట్టేసుకున్నాం అనమాట. నెక్ కావచ్చు ఏదైనా ఇక్కడ ఖర్చుతో సహా పెట్టేసుకున్నాం షోల్డర్ జాయింట్ కోసం. ఓకేనా? ఇలా షోల్డర్ జాయింట్తో సహా పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఇలా ఫోల్డ్ చేసుకోండి. మొత్తం మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాం చూడండి, పైన చూడొచ్చు మీరు. ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకొని ఇటు ఏమి ఎక్కువ తక్కువలు ఏమీ లేకుండా చక్కగా ఇలా పెట్టేసుకోండి. నెక్ అనేది డీపు విడ్త్ ఏమి తేడా రాకుండా ఇలా పెట్టుకోండి. ఓకేనా? ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవు తగ్గాలి కదా మనకి, షేప్ బెల్ట్ వచ్చింది కాబట్టి దానికోసం మెజర్మెంట్ ఈ బ్యాక్ పార్ట్ మెజర్మెంట్లో నుంచి ఒక 2 ఇంచెస్ అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఓకేనా? ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడికి లూజ్ మార్కింగ్ చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్కి యూజ్ అయ్యిద్ది అనమాట. ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు వచ్చేసి 6 ఇంచులు పెట్టుకోండి. 6 ఇంచులు అనేది ఎవరికైనా సరిపోయిద్ది. మరీ మీకు డీపు అవ్వదు, అలా అని మరీ పైకి ఉండదు అనమాట. నెక్ డీపు 6 ఇంచులు. ఓకేనా? 6 ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకొని
ఇలా మార్కింగ్ చేసుకోండి, కట్ చేయొద్దు. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ వచ్చేసి ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకు ఇలా కట్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కొంచెం పైకి ఉంది కాబట్టి బ్యాక్ పార్ట్లో నెక్ అనేది ఇలా కట్ చేసేసుకోండి. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకొని ఈ ఫోల్డింగ్ అనేది ఇలా పక్కకు జరుపుకొని దీన్ని ఇలా రౌండ్ చేసుకోండి. ఫ్రంట్ రౌండ్ చేసుకొని ఇది కూడా కట్ చేసేసుకోండి. ఇదిగోండి మీకు ఫ్రంట్ బ్యాక్ అనేది నెక్ కట్ చేసేసుకున్నారు. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ చేసుకున్నారు కదా, లో నుంచి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఒకసారి చెక్ చేసుకోండి. కస్టమర్ బ్లౌజ్కి ఎంత ఉందో పొడవు. కొంతమంది పెద్ద ఏజ్ అయిపోయిన తర్వాత ఏమైందంటే ఫ్రంట్ చెస్ట్ అనేది జారిపోయిద్ది కిందకి, చెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కొంతమందికి. అలా ఉన్న వాళ్ళకైతే మనం ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. ఈ కస్టమర్కి వచ్చేసి సన్నగానే ఉంటారు, చెస్ట్ అంత హెవీగా ఉండదు. కానీ ఒకసారి మీకోసం చెక్ చేసి చూపిస్తాను. ఇది స్ట్రైట్ కట్ బ్లౌజే కాబట్టి ఇలా పట్టుకొని మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఖర్చులతో సహా ఎంత పొడవు ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ వరకు వచ్చింది ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది. చక్కగా ఇలా పెట్టేసుకోండి. స్ట్రైట్ కట్ బ్లౌజే కాబట్టి ఇక్కడ వరకు వచ్చింది. ఓకేనా, ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇది వచ్చేసి మనం షేప్ బెల్ట్ జాయింట్ కోసం సరిపోయిద్ది. అంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది సరిపోయింది అనమాట. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం లూజ్ అనేది. ఓకేనా, ఈ చంక కూడా కటింగ్ చేసేసుకుందాం ఫస్ట్. అలాగే ఇది కూడా లూజ్ కట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఇలా ఏదైనా టక్ పెట్టుకోండి. ఇక్కడ మనం జాయింట్ వేసుకోవాలి అని అనమాట. ఓకేనా, ఇలా టక్ పెట్టేసుకోండి. ఈ మనం మార్కింగ్ చేసుకున్న దాని మీద స్టిచ్ వేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఇలా బ్యాక్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కార్నర్లో వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి మనకి చంక అనేది ఇక్కడ లోతు తీసుకోవాలి. పెద్ద ఏజ్ వాళ్ళకైనా ఎవరికైనా కానీ ఈ చంక లోతు అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఓకేనా, ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా లోతు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం అయినా పర్లేదు, ఇలా ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడి నుంచి మనం ఒక డాట్ వేసుకోవాలి కదా. డాట్ కోసం అలాగే షేప్ బెల్ట్ జాయింట్ కోసం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకోండి. ఇలా పెంచుకొని ఇక్కడి నుంచి సుమారుగా ఒక 2.5 ఇంచెస్ దగ్గర నుంచి వేసుకుంటాం. షేప్ బెల్ట్ అనేది ఎవరికైనా షేప్ అనేది మెయిన్ డాట్ అనేది ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్ లెంత్లో వేసుకుంటాం. అక్కడి నుంచి 2 ఇంచెస్కి వేసుకుంటాం. చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి, చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి ఇలా రౌండ్ చేసేసుకోండి. రౌండ్ చేసుకొని ఈ చివర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఎవరికైనా మనం ఇక్కడ క్రాస్ తీసుకుంటాము. ఏజ్తో సంబంధం లేదండి, ఎవరికైనా ఈ చివర క్రాస్ తీసుకోండి. బ్లౌజ్ అనేది నీట్గా సెట్ అయ్యిద్ది అనమాట. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ అనేది ఇంకా కటింగ్ చేసేసుకున్నాం. ఇది వచ్చేసి మనం షేప్ బెల్ట్కి యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఓపెన్ చేసేసుకుందాం. ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు అనమాట. అలాగే ఈ చంక రౌండ్ కూడా కట్ చేసేసుకుందాం. ఇంకా వీడియోస్ ఎలా ఉన్నాయి, మీకు అర్థమవుతున్నాయా, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో టైలరింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే మన వీడియోస్ చాలా యూజ్ అవుతాయండి. తప్పకుండా షేర్ చేయండి. ఇదిగోండి ఇప్పుడు మనకైతే చక్కగా రెడీ అయిపోయింది బ్యాక్ ఫ్రంట్. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ కూడా రెడీ చేసేసుకుందాం. షేప్ బెల్ట్ ఇలా కట్ చేసేసుకోండి. లూజ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకొని అలాగే ఈ చివర కింద షేప్ బెల్ట్ జాయింట్ కోసం మార్కింగ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇక్కడికి, అలాగే ఇటు ఉక్సులు పట్టి వైపు ఇలా పెట్టుకోండి ఇక్కడ వరకు.
ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా రౌండ్ చేసేసుకోండి. ఓకేనా, ఇంకా కట్ చేసేసుకుందాం. మనకు ఆల్మోస్ట్ ఇక్కడ లెంత్ అనేది సరిపోయింది, అందుకే మీకు మార్కింగ్ అనేది కనిపించట్లేదు అనమాట. ఓన్లీ ఇలా షేప్ రౌండ్ చేసుకుంటున్నాం. అలాగే ఈ చివర ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. సైడ్ జాయింట్ వైపు అని మనకి అర్థమైద్ది అనమాట స్టిచ్ చేసుకునేటప్పుడు. ఇదిగోండి, షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది మనకి. చూసారు కదా ఎంత ఈజీగా మనకి జాయింట్ అనేది లేకుండా బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిద్దండి. పెద్ద ఏజ్ వాళ్ళకి బ్లౌజులు తొందరగా సెట్ అవ్వవు. నేను చూపించిన మెథడ్లో కనుక కట్ చేసుకుంటే చాలా బాగా కుదిరిద్ది అనమాట బ్లౌజ్ కూడా. ఇదిగోండి, షోల్డర్ దగ్గర ఎలాంటి జాయింట్ లేకుండా, ఎలాంటి కటింగు లేకుండా మనకి బ్లౌజ్ కటింగ్ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా, ఇంకా ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇంకా వీడియో ఎలా ఉంది, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.